పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. స్వామి పిలుపుల గంటలు మ్రోగ మాధు హృదయములు పులకించెనుగా, స్వామి పిలుపుల గంటలు మ్రోగ మాధు హృదయములు పులకించెనుగా. నీదు బిడ్డలను దీవించగను వేగమే రావయ్యా, మమ్ముల దీవించవా, వేగమే రావయ్యా, మమ్ముల దీవించవా. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. మమతలు నిండిన సుధరుల మనసుల మధుర సరాగము పలికిన వేళలో, మమతలు నిండిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో, మరియనందన నీ ప్రియ పిలుపుకు, మరియనందన నీ ప్రియ పిలుపుకు బదులుగా నేనే వచ్చితి స్వామి, బదులుగా నేనే వచ్చితి స్వామి. స్వామి పిలుపుల గంటలు మ్రోగ మాధు హృదయములు పులకించెనుగా, స్వామి పిలుపుల గంటలు మ్రోగ మాధు హృదయములు పులకించెనుగా. నీదు బిడ్డలను దీవించగను వేగమే రావయ్యా, మమ్ముల దీవించవా, వేగమే రావయ్యా, మమ్ముల దీవించవా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడి దివ్యబలి పూజలో ఈ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు బెడదల బాలస్వామిరెడ్డి పాతిమ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పోతిరెడ్డి కిరణ్ రెడ్డి అంతోని మాధురి దంపతులకు సంతానము బోరెడ్డి సూర్యరెడ్డి మేరీ మధురముల కుమార్తె మేరీ నివృత్తి 4వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా దేవుని దీవెనలు మంచి ఆరోగ్యము జ్ఞానం మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల కరుణ జపమాల దివ్య సప్రసాద ఆరాధన క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ క్రీస్తు శేషులు శ్రీమతి ఏరువ మేరీ ప్రణిత గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాస్థానం పోలవరం విచారణ కోటే అఖిల పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కోటే సామ్యువేల్ దేవమాత కుర్మా విజయ పవిత్ర రమ్య బోధుల సునీత సన్నీ బాబు ఆకాంక్ష అమ్మమ్మ తాతయ్య మేనమాములు నానమ్మ
కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశం కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు తన ప్రజలకు బలము, తన అభిషిక్తునికి అతడు రక్షణ దుర్గము. ప్రభు నీ జనులను కాపాడుము, నీకు వారసులైన ఈ ప్రజలను దీవింపుము, నీవు వీరిని సదా ఆదుకొమ్ము. దేవుడు మానవ జాతితో చేసుకుంటున్న ఒప్పందము గురించి, ఒడంబడిక గురించి ధ్యానము చేస్తూ మన జీవితంలో మనము కూడా విజయ దుందుబి మోగించాలంటే మనము దేవుడితో ఒప్పందము చేసుకోవాలి. ఈనాటి పట్టణములలో మనం అదే వినబోతూ ఉన్నాం. అలాగే ఈరోజు మనము పునీత జోజప్ప గారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాం. ఒకసారి ఒక సహోదరి తనకెన్నో శ్రమలు ఉన్నాయని, కుటుంబంలో భారం ఉంది అని ఎంతో వేదన పడుతూ విశాన గురు దగ్గరికి వచ్చి, స్వామి నా కొరకు ప్రార్థన చేయండి, ఏ విధముగా నా ఈ సమస్యలు వెళ్ళిపోతాయో అర్థము కావడము లేదు అని వాపోయినప్పుడు ఆ స్వామి ఆమెకు చెబుతూ ఉన్నారు, అమ్మా పునీత జోజప్ప గారికి నవదిన ప్రార్థన ప్రారంభించు అన్నారు. అలాగే నీవు ఇప్పుడు ఇంటికి వెళుతున్నప్పుడు ఒక చిన్న స్వరూపము కొనుక్కొని వెళ్ళి నీ ఇంటిలో ప్రతిష్ఠ చేసి ఆ స్వరూపం ముందు, జోజప్ప గారి స్వరూపం ముందు మోకాళ్ళ మీద పడి నవదిన ప్రార్థన చేసుకో అని ఆమెకు ఉపదేశించారు. ఆ సహోదరి ఇంటికి వెళ్ళింది. వెళ్తూ దారిలో ఒక చిన్న స్వరూపము జోజప్ప గారిది కొనుక్కున్నది. ఆశీర్వాదం పొందించుకొని ఇంటికి తీసుకువెళ్ళి ఆ స్వరూపం ముందు మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తూ ఉంది. నవదిన ప్రార్థన ప్రారంభించగానే జోజప్ప గారి స్వరూపం ఆమె వైపు ఇలా ముఖము పెట్టి చూస్తుండగా ఈమె ప్రార్థన ప్రారంభించగానే ఆశ్చర్యకరంగా ఆ స్వరూపము ఈ విధముగా ఆ వైపుకు తిరిగిపోయింది. ప్రార్థన చేస్తూ మొదలు పెట్టగానే జోజప్ప గారి స్వరూపము, ఇలా ఉన్న స్వరూపము ఈ విధముగా తిరిగిపోయింది. ఆమె భయభ్రాంతులై పరుగున స్వామి దగ్గరికి వెళ్ళి, అయ్యో స్వామి ఇలా జరిగిందేంటి అని అడిగినప్పుడు ఆ స్వామి చిన్న ప్రార్థన చేసి చెబుతూ ఉన్నారు, అమ్మా నీవు నవీన ప్రార్థన చేసేటప్పుడు నీ పాప దుస్థితి ఒప్పేసుకోవాలి, నీ పాప జీవితం వదిలి పెడతానని వాగ్దానం చేయాలి. అప్పుడు జోజప్ప గారి ప్రార్థన అద్భుతముగా నీకు జరుగుతూ ఉంది అని ఆమెకు చెప్పి ఆమె ఇంటికి వెళ్ళింది. తర్వాత మంచి పాప సంగీతం చేసుకొని పాప ఓర్పు పొందుకొని నవదిన ప్రార్థన ప్రారంభించిన 4-5 రోజుల్లో నా సమస్యలని మారిపోయి ఉన్నాయి. ప్రియులారా, జోజప్ప గారు శక్తివంతమైన విజ్ఞాపన వీరుడు. వారికి ప్రార్థన చేద్దాం. ఈ పరిశుద్ధ ఘడియలో కూడా నీ కుటుంబంలో, నీ జీవితంలో ప్రతి సమస్యని జోజప్ప గారికి వల్లించి వారి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ ఈ అద్భుత పూజ వల్ల పాల్గొంటూ చేసిన పాపాలకై పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించినట్లు కృప చూపుము. పునీత జోజప్ప గారి ప్రార్థన సహాయముతో మమ్ములను, మా కుటుంబములను ఆశీర్వదించి ప్రతి హృదయ కోరిక సఫలపరచి ప్రతి కుటుంబములో శాంతి వదిలినట్టు అనుగ్రహింపుము. ఎలాగైనా నీ ప్రేమందు స్థిరపడిన వారికి నీ సంరక్షణమును నీవు ఎన్నడూ నిరాకరింపవు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
రాజు దేవాలయమున దొరికిన నిబంధన గ్రంథమును ఆ ప్రజలందరి ఎదుట చదివి వినిపించి ప్రభువుతో ఒడంబడిక చేసుకొనెను. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనం నుంచి 13వ వచనముల వరకు, 23వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనముల వరకు. హిల్కీయా దేవాలయమున ధర్మశాస్త్ర గ్రంథమును కనుగొంటినని షాఫానుతో చెప్పెను. షాఫాను అతని యొద్ద నుండి పుస్తకమును అందుకొని చదివెను. అతడు రాజునొద్దకు వెళ్ళి యాజకులు దేవాలయములోని సొమ్మును లెక్కించి మరమ్మత్తు చేయు వారికి ముట్టడి చెప్పిరి. ఇదిగో ఈ పుస్తకమును హిల్కీయా నాకిచ్చెను అని ధర్మశాస్త్ర గ్రంథమును విప్పి రాజుని ఎదుట పెద్దగా చదివెను. ధర్మశాస్త్ర గ్రంథములను చదువగా విని రాజు పశ్చాత్తాపముతో బట్టలు చించుకొనెను. యోషీయా రాజు హిల్కీయాను, షాఫాను కుమారుడు అహీకామును, మికేయా కుమారుడు అక్బరును, షాఫాను పరిచారకుడు అసాయాను పిలిపించి, మీరు వెళ్ళి నా తరపున యూదా ప్రజల తరపున ప్రభువును సంప్రదింపుడు. ఈ పుస్తకము భావమేమో తెలుసుకొని రండు. మన పూర్వీకులు ఈ గ్రంథమున బోధల ప్రకారము జీవింపలేదు గనుక ప్రభువు మన మీద మిక్కిలి కోపించనని చెప్పెను. రాజు యెరూషలేము నుండి యూదా నుండి పెద్దలను పిలిపించెను. అతడు యెరూషలేము పౌరులతో యూదీయులతో యావే మందిరముకు వెళ్ళెను. యాజకులు, ప్రవక్తలు, పెద్దలు, పిన్నలందరూ కలిసియే వెళ్ళిరి. రాజు దేవాలయమున దొరికిన నిబంధన గ్రంథమును ఆ ప్రజలందరి ఎదుట చదివి వినిపించెను. యోషీయా స్తంభమునొద్ద నిలుచుండి ప్రభువుతో ఒడంబడిక చేసుకొనెను. అతడు ప్రభువునకు విధేయుడునై యుందందున ప్రభువు ఆజ్ఞలను చిత్తశుద్ధితో పాటింతునని, ఆ గ్రంథమున నిర్దేశించిన విధులన్నిటినీ అనుసరింతునని ప్రమాణము చేసెను. ప్రజలు నిబంధనమును పాటింతుమని ఒప్పుకొనిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు ప్రభు నీ కట్టడల భావమును నీ కట్టడల భావమును నాకు విశదీకరింపుము. నాకు విశదీకరింపుము. ప్రభు నీ కట్టడ భావములను నాకు విశదీకరింపుము. నేను వానికి సదా విధేయుడు నగుదును. నీ ధర్మశాస్త్రమును నాకు బోధింపుము. నేను దానికి బద్ధుడు నగుదును. పూర్ణ హృదయముతో దానిని పాటింతును. అందరూ ప్రభు ప్రభు నీ కట్టడల భావమును నీ కట్టడల భావమును నాకు విశదీకరింపుము. నాకు విశదీకరింపుము. నేను నీ ఆజ్ఞలను అనుసరించినట్లు చేయుము. నేను వానిని చూచి ఆనందింతును. నా హృదయమును నీ శాసనముల వైపు మరల్పుము. ధన వ్యామోహము నుండి దానిని వైదొలగింపుము. అందరూ ప్రభు ప్రభు నీ కట్టడల భావమును నీ కట్టడల భావమును నాకు విశదీకరింపుము. నాకు విశదీకరింపుము. నా మనస్సు వ్యర్థ వస్తువుల మీదకి పోకుండునట్లు చేయుము. నీ వాగ్దానము ప్రకారము నాకు జీవమును దయచేయుము. ఇదిగో నేను నీ ఆజ్ఞల మీద ఆసుగుని ఉన్నాను. నీవు నీతిమంతుడవు కనుక నాకు జీవము నిమ్ము. అందరూ ప్రభు ప్రభు నీ కట్టడల భావమును నీ కట్టడల భావమును నాకు విశదీకరింపుము. నాకు విశదీకరింపుము. మనసారా పాడెదము దేవుని గీతము, ఉదవారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. మనసారా పాడెదము దేవుని గీతము, ఉదవారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు
ముక్తి మార్గము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. ఈ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 7వ అధ్యాయము పవిత్ర వచనములు 15 నుంచి 20 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, కపట ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడు. వారు లోపల క్రూరమైన తోడేళ్ళయుండి గొర్రెల చర్మము కప్పుకొని మీ యొద్దకు వచ్చెదరు. వారి క్రియలను బట్టి మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదల నుండి ద్రాక్ష పండ్లు, తుప్పల నుండి అత్తి పండ్లు లభించునా? మంచి చెట్టు మంచి పండ్లను, చెడు చెట్టు చెడు పండ్లను ఇచ్చును. మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యలేదు. మంచి పండ్లనియ్యని ప్రతి చెట్టును నరికి మంటలో పడవేయుదురు. కావున వారి ఫలముల వలన వారిని మీరు తెలుసుకొనగలరు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. వారి క్రియలను బట్టి మీరు వారిని తెలుసుకొందురు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకముగా మరి యొక్క మారు దైవ సన్నిధిలో కూర్చొని ఆధ్యాత్మికముగా మీరు మీ కుటుంబములు దివ్యవాణి టీవీ ద్వారా దివ్య బలిపూజను వీక్షిస్తూ ఆశీర్వాదములు పొందుకుంటున్నందులకు మీ అందరికీ మరియొకసారి అభినందనలు. దివ్య బలిపూజ టీవీలో చూస్తున్నప్పుడు ఆధ్యాత్మికముగా మనము దేవుడి శక్తి అనుభవిస్తూ ఉంటాం. ఈరోజు ప్రత్యేకముగా మనం ఒడంబడిక ఒప్పందము గురించి ధ్యానము చేద్దాం. దేవుడు మానవులతో ఒడంబడిక చేసుకోవడం, మానవుడు దేవుడితో ఒడంబడిక చేసుకోవడం, ఇది మంచి జీవితానికి నాంది పలుకుతూ ఉంది. ఎప్పుడైతే మనము ఒడంబడిక చేస్తామో మన జీవితములో మంచి పండ్లు ఇయ్యడానికి మన జీవితాన్ని వెచ్చిస్తూ ఉంటాం. దేవుడితో సంబంధము లేకుండా ఆ దేవుడికి దూరముగా ఉన్నప్పుడు మనము మంచి పండ్లు ఇయ్యలేమని ఈరోజు మనము గ్రహించుకోవాలి. దేవుడు మొదటిగా మానవులతో చేసుకున్న ఒడంబడిక ఒప్పందము ఏంటి? ఆది కాండము నుండి మనము చూస్తే దేవుడు మొదట నోవాతో ఒప్పందము చేశాడు, ఒడంబడిక చేసుకున్నారు. జల ప్రళయము తర్వాత మానవ జాతి నశించినప్పుడు నోవా కుటుంబం మాత్రమే జ్ఞానస్నాన జలముల వలె రక్షణ పొందిన తరువాత దేవుడు ఒడంబడిక చేశాడు. ఒడంబడిక చేసినప్పుడు ఒక గుర్తిస్తాడు. ఆ గుర్తు ఏంటి? ఆకాశములో ఇంద్రధనుస్సు అనే గుర్తిచ్చాడు. ఎప్పుడైతే దేవుడు ఇంద్రధనుస్సుని చూస్తాడో మరి ఒక్కసారి నేను ఈ భూప్రపంచముపై సమస్త మానవాళిని నీటితో ముంచి వేయను అని దేవుడు జ్ఞాపకము చేసుకుంటూ ఉంటారు. మరి అక్కడక్కడ అప్పుడప్పుడు జల ప్రళయాలు వస్తూ ఉన్నాయి కదా, అక్కడక్కడ తుఫానులు జరుగుతూ ఉన్నాయి కదా. మరి వాటి మాట ఏంటి? దేవుడు ఒడంబడిక మీరాడా? లేదు. దేవుడు ఒడంబడిక నోవాతో చేసినప్పుడు సమస్త ప్రజానీకానికి. దేవుడు నీకు ఒక వ్యక్తి యొక్క జీవితములో అనుభవిస్తున్న ఆ మరణము, ఆ కీడు, ఇక్కట్టును బట్టి అది చెడు చెట్టు అయితే ఆ చెడు చెట్టు మాత్రమే నరికివేయబడుతూ ఉంది. మంచి చెట్టు అయితే మంచి పండ్లు ఇస్తుంది. కాబట్టి దేవుడు తన ఒడంబడికని నిలబెట్టుకుంటూ ఉంటాడు. సమస్త ప్రజానీకాన్ని నాశనము చేయకుండా నీవు పాపము చేస్తే, నీవు వ్యతిరేకముగా జీవిస్తే, నీ జీవితములో ఆ దేవుని దూషించి తూలనాడితే నిన్ను మాత్రమే దేవుడు శిక్షిస్తాడు అని మనం గుర్తించాలి.
తర్వాత దేవుడు అబ్రహాముతో ఒడంబడిక చేశాడు. అబ్రహాముతో ఒడంబడిక చేసినప్పుడు అబ్రహాముని మొదట దీవించాడు, ఆశీర్వాదముగా మార్చాడు. నీవు ఆశీర్వాదకరముగా ఉంటావని వాగ్దానం ఇచ్చాడు. దేవుడు అబ్రహామును అతని యొక్క విధేయత వినయాన్ని బట్టి దేవుడు మహాప్రసన్నుడై అబ్రహాము సంతతిని విస్తరింప చేస్తానని వాగ్దానం చేస్తాడు. తర్వాత దేవుడు అబ్రహాముతో చేసిన ఒడంబడిక సున్నతి. ఇశ్రాయేలు ప్రజలు, దైవ ప్రజలు అందరూ సున్నతి పొందాలని ఆ గుర్తిచ్చాడు. ఆ గుర్తు ఎవరిలో ఉండదో వారు నాశనమైపోతారు, అంటే వారు చంపివేయబడతారు. ఉదాహరణకి అబ్రహాము కుమారుడే సున్నతి చేయబడల. దేవుడట వాడిని చంపడానికి పరిగెడతా ఉన్నాడు. అప్పుడు వెంటనే గ్రహించిన అబ్రహాము అతని భార్య పరుగున పరిగెత్తుకు వెళ్ళి ఆ బాబుకి సున్నతి చేశారు. ఆ సున్నతి చేయడం ద్వారా ఆ రక్తము దేవుడి ఒడంబడికకి గుర్తుగా మారిపోతూ ఉంది. రక్షణ పొందుకుంటూ ఉన్నారు. తర్వాత దేవుడు మోషేతో ఒడంబడిక చేశాడు. మోషేతో ఒడంబడిక చేసినప్పుడు గుర్తుగా సబ్బత్తు దినమునిచ్చాడు. సబ్బత్తు దినమును ఎవరైతే పాటించకుండా ఉంటారో వారు శిక్షకి లోనవుతారు అని దేవుడు అక్కడ చెబుతూ ఉన్నాడు. ఇక్కడ సబ్బత్తు దినము పాటించవలే. చూడండి, ఒకసారి ఒక సహోదరుడు పొయ్యిలో కట్టెల కొరకు అడవికి వెళ్ళి కొట్టుతూ ఉన్నప్పుడు అతడు వెంటనే మోపు తీసుకొని తలపై పెట్టుకొని వస్తూ ఉంటే ఒక వ్యక్తి చూసి అప్పుడు మోషేకి చెప్తూ ఉన్నాడు, మోషే ఇలా కట్టెలు మోసుకొని వస్తూ ఉన్నాడు సబ్బతు దినమున అని చెప్పినప్పుడు ప్రభుని అడుగుతాడు, మరి ఏం చేయమంటావు అని అడిగినప్పుడు అతన్ని చంపివేయమంటాడు. దేవుడు క్రూరుడని కాదు, దేవుడు చేసిన ఒడంబడిక మీరినప్పుడు ఆ దైవ కోపాగ్ని రగులుతూ ఉంటుంది. దేవుడు ఈ ప్రపంచ మానవాళితో ఒడంబడిక చేసి గుర్తు ఏమిచ్చాడు? యేసుక్రీస్తు యొక్క దివ్య సప్రసాదము, ఆ ప్రభు యొక్క దివ్య శరీర రక్తములు మనకి గుర్తుగా ఇచ్చాడు. ఎవరైతే ఈ దివ్య సప్రసాదమును పొందుకోకుండా ఉంటారో, ఎవరైతే దివ్య సప్రసాదముతో జీవించకుండా ఉంటారో వారు శిక్షకి లోనవుతారు. అందుకే క్రైస్తవులు, కథోలిక్కులు చాలా మటుకి దివ్య పూజకి వెళ్ళడానికి బద్ధకిస్తూ ఉంటారు. ఆదివారం అప్పు పండుగలలో దివ్య పూజ చూడడానికి ఎంతగానో నీరసముగా మారిపోతూ ఉంటారు. గుర్తుపెట్టుకో, దేవుడు చేసిన ఒడంబడికలో ఈ దివ్య సప్రసాదములో పాలు పంచుకున్నప్పుడు ఏం జరుగుతూ ఉంది? ఈ ఒడంబడికలో మనం ఉన్నప్పుడు మనము సైతానుతో పోరాడి జయిస్తాం, ఈలోక దుష్ట శక్తులకి దూరము చేస్తాం, రోగ బాధల నుంచి విముక్తి పొందుతాం. అవి ఉన్నప్పటికీ కూడా వాటి వల్ల మనము ఎలాంటి చీకు చింత లేకుండా ఆ ప్రభుపై ఆధారపడి జీవించడానికి అవకాశం ఉంటూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఇలా మానవుడితో ఒడంబడిక చేశాడు. మరి మానవుడు దేవుడితో ఒడంబడిక చేయాలి కదా. ఆ దేవుడితో ఒడంబడిక ఎలా చేయాలి? ఈనాటి మొదటి పట్టణంలో మనం వింటే హోషియా రాజు ఆ దివ్య వాక్యపు గ్రంథమును చదివింప చేసుకొని దానికి భయపడి బట్టలు చించుకున్నాడు. ఎందుకంటే ఆ దివ్య గ్రంథములో ఉన్న మాటలని ఇజ్రాయేలు ప్రజలు పాటించకుండా ఉంటున్నారని, ఆ ఇజ్రాయేలు ప్రజలు దేవుని వ్యతిరేకముగా జీవిస్తూ ఉన్నారని. ఎప్పుడైతే ఇజ్రాయేలు ప్రజలు దేవుని వాక్యానుగుణంగా జీవిస్తారో అప్పుడు ప్రభు చేసిన ఒడంబడిక నెరవేరుతూ ఉంది. ఇక్కడ హోషియా రాజు మాత్రం ఎంతో భయభ్రాంతుడై దేవుడితో తను ఒడంబడిక చేస్తున్నాడు. అంటే మేము ఈ వాక్యమును చదువుతాము, ఈ వాక్యానుసారముగా జీవిస్తాము, నీతో సంధి చేసుకుంటాము, నీతో కలిసి జీవిస్తామని హోషియా రాజు ఒడంబడిక ఒప్పందము చేస్తున్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా మేము కూడా ఒప్పందము చేస్తూ ఉన్నాం, మేము కూడా ఇప్పటి నుండి నీ వాక్యం చదువుతాం, వింటాం, జీవిస్తామని మాట ఇస్తూ వారు ఆ ఒడంబడిక నెరవేరుస్తూ ఉన్నారు. ఒకవేళ తర్వాత ఆ ఒడంబడిక నెరవేర్చకపోతే మళ్ళీ వారు శిక్షని పొందుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో మనము చేసే క్రియలను బట్టి మనము ఎవరమని తెలుసుకుంటామని వాక్యం అంటూ ఉంది. ఈనాడు ఈ ఆధునిక లోకంలో చాలామంది కపట ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు. కపటమైనటువంటి
తోడేళ్ల మాదిరి జీవిస్తూ ఉన్నారు. సంఘమును చీల్చివేస్తూ ఉన్నారు. దేవుడి సంఘమును వారు కట్టడానికి విముక్తత చూపిస్తూ ఉన్నారు. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, వారి క్రియలను బట్టి మీరు తెలుసుకోండి అని. చెడు చెట్టు చెడు పండ్లు, మంచి చెట్టు మంచి పండ్లు. ఎవరైతే మంచిగా, ఎవరైతే ప్రార్థనాపూర్వకముగా, ఎవరైతే ఆధ్యాత్మికముగా జీవిస్తారో, ఎవరైతే దేవుడి సాన్నిధ్యములో ఒప్పందము కుదుర్చుకొని తమ జీవితాన్ని గడుపుతారో వారు మంచి పనులు ఇస్తారని ప్రభు వాగ్దానము చేస్తూ ఉన్నారు. మన యొక్క జీవితంలో అదే మనము చెయ్యాలి. మన ఈ ఆత్మీయ జీవితంలో ఆ దేవుడిలో ఎదగాలి అంటే మనం మంచి పనులు ఇవ్వాలి. అంటే మంచి జీవితం, ప్రార్థనా జీవితం, సహాయపడే జీవితం, ఇతరుల పట్ల ప్రేమ కల జీవితం, క్షమాపణ కల జీవితం, కుటుంబంలో ఐక్యత కలిగిన జీవితం, ఇలాంటి జీవితము ఆ మంచి పనులకి సాదృశ్యంగా ఉన్నాయి. మరి ఈరోజు ప్రత్యేకముగా జోజప్ప గారిని తలంచుకుంటూ ఉన్నాం. ప్రతి జోజప్ప గారు తన కుటుంబంలో ఈ మంచి పండ్లు ఇచ్చాడు. మంచి చెట్టుగా తన జీవితాన్ని వెచ్చించాడు. ఆ దేవుడితో ఒడంబడిక చేసుకొని దాని ప్రకారముగా జీవించాడు. ఆ తిరు కుటుంబమును భద్రపరిచాడు. ఆ తిరు కుటుంబమును ఎంతగానో ప్రేమించాడు. ఆ తిరు కుటుంబములో ఉన్నటువంటి మరియ యేసు ప్రభువులను మహాద్భుతముగా ప్రేమించి వారి సంరక్షణకి తన జీవితాన్ని వెచ్చించుకున్నాడు. అంటే జోజప్ప గారు ఒక మంచి చెట్టుగా ఉండి మంచి పండ్లు ఇచ్చాడని, తర్వాత అతని క్రియలను బట్టి అతను గొప్ప బహుమానాన్ని పొందుకున్నాడు అని దేవుడు మనకి ఈరోజు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మరొక్కసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మనము దేవుడితో ఒప్పందము చెయ్యాలి. ఎలా చెయ్యాలి? ఆ ప్రభుతో ఏం చెప్పాలి? ఆ ప్రభు ఒప్పందం కుదుర్చుకోవడంలో, ప్రభువా నేను ప్రతిరోజు కూడా ఒక 2 అధ్యాయాలు బైబిల్ చదువుకుంటాను అని ఒప్పందము చేయాలి. ప్రభువా నేను ప్రతిరోజు ఒక అరగంట సేపు ప్రార్థన చేస్తాను అని ఒప్పందము చేయాలి. ప్రభువా నేను పేద సాధలకి దానము చేస్తాను అని ఒప్పందము చెయ్యాలి. ఎప్పుడైతే ఒప్పందము చేసి దాన్ని నీవు పాటించగలుగుతావో అప్పుడు దేవుడు నిన్ను ఒక మంచి చెట్టుగా, మంచి ఫలమిచ్చే చెట్టుగా నిన్ను మార్చివేస్తాడు. ఈ లోకములోనే నీ యొక్క పునీత జీవితం జీవించుటకు ఆ ప్రభు అవకాశం ఇస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఈ పరిశుద్ధ ఘడియలు, ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో పాల్గొంటున్న మనం జోజప్ప గారి ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం. జోజప్ప గారు తన యొక్క జీవితంలో మరియ యేసుల కొరకు త్యాగము చేసి ప్రేమతో మంచి జీవితం జీవించినట్లు మనము కూడా అలాంటి జీవితం జీవించుదాం. జోజప్ప గారు కుటుంబం బాధ్యత సక్రమంగా నెరవేరుస్తూ ఆ కుటుంబమును అద్భుత విధముగా పోషించారు. నీవు కూడా నీ కుటుంబంపై బాధ్యత పెట్టుకొని కుటుంబ యజమానిగా జోజప్ప గారి మాదిరి జీవిస్తూ ఒక మంచి చెట్టుగా మారాలని ఆ ప్రభునికి ఈ బలి పూజలో ప్రత్యేకముగా ప్రార్థించుకుందాం. ఆమెన్. నా
కరిగిపోని నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల విధి అయిన సర్వేశ్వరునికి అంగీకారం అవునట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మా పాపముల పరిహారము కొరకు నీ మహిమ కొరకును మేమర్పించి సమాధాన స్తుతి బలిని దయతో స్వీకరింపుము. ఈ బలి ఫలితముగా మేము హృదయ శుద్ధిని పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి ఉన్నట్లు మీ కృప మాకు ప్రసాదింపుమని బ్రతిమాలుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసు ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మధ్య మానవునికి సాయము చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దాన్ని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది నీ అపారమైన నీ ఘనతకు గురుతు. అంతేకాక మా పతనమునకు కారణమైన మధ్య రూపమును మాకు పరిష్కారంగా ఉండా చిత్తగించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపముని మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభువైన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరచుకుంటివి. కావున దూతలతో ఏకీభవించి మహిమ గీతముతో మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతముల హోసన్న, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతముల హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించుదము, నీ ఉత్థానమును చాటెదము, నీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము.
మీ సముఖములిచ్చి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచం బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతనగ్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజ పెట్టిస్తున్న కుటుంబములను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానముద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మా అందరి కుటుంబములలో మరణించిన వారిని, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ, దిక్కులేని ఆత్మలను, ఉత్తర స్థల ఆత్మలను, మరచిపోయిన ఆత్మలను జ్ఞాపకముంచుకొనము. వారిని మీద్య ప్రకాశమికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తల్లిగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మర్దజ్యములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన ప్రభు నేర్పిన ప్రార్థనను భక్తి విశ్వాసముతో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ములను, మా కుటుంబములను, మా శ్రేయోభిలాషులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, వ్యాధులకు, బాధలకు గురి కాకుండా చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యం అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. సమాధానము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ఎంతో ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరొక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
భోజమౌ భోజమా యేసు ప్రభుని దేహమా, పానమౌ పానమా క్రీస్తు ప్రభుని రక్తమా, భోజమౌ భోజమా యేసు ప్రభుని దేహమా, పానమౌ పానమా క్రీస్తు ప్రభుని రక్తమా, ప్రేమమయ ఐక్యమౌ నాలోని నీ కోసం జీవింతును నీ కోసం నిరతము నీ సేవలు, ప్రేమమయ ఐక్యమౌ నాలోని నీ కోసం జీవింతును నీ కోసం నిరతము నీ సేవలు, భోజమౌ భోజమా యేసు ప్రభుని రక్తమా, పానమౌ పానమా క్రీస్తు ప్రభుని రక్తమా. నీ మాటలు మీరిన ఇశ్రాయేలు ప్రజలను మేలైన గోధుమతో పోషించిన దేవా, నీ మార్గము ఎడబాసిన నీదు బిడ్డలను కొండ తేనెతో సంతృప్తులు చేసిన సర్వోన్నత ప్రేమమయా నీ ప్రేమను ఎలా ఎలా నేగాంచెను, ఎలా ఎలా నేగాంచెను, భోజమౌ భోజమా యేసు ప్రభుని దేహమా, పానమౌ పానమా క్రీస్తు ప్రభుని రక్తమా. పునీత ఇగ్నేస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడి నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మేము ఎడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రువుల చేతులు దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పుణితులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. నేను మంచి కాపరిని, నేను నా గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చెదను అని ప్రభు నిలుచున్నారు. ఓ ప్రభువా, పవిత్రమైన నీ శరీర రక్తములతో మమ్ము పోషించి నీ దివ్య జీవనముతో మమ్ము నింపి నూతన పరచుచున్నావు. మేము సడలని భక్తితో కొనియాడు ఈ బలిలో స్వీకరించు పరమ ప్రసాదము నిత్య రక్షణకు తోహపడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి అల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దీవించి సంరక్షించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.